హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరైన కొలతలతో చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg బోన్లెస్ చికెన్, 300 grams ఆయిల్, 50 grams అల్లం, 50 grams వెల్లుల్లి, 4 tablespoon కారం, 2 tablespoon సాల్ట్, 1 teaspoon మెంతులు, 1 teaspoon ఆవాలు, 3 పెద్ద సైజు నిమ్మకాయలు, 1/2 teaspoon పసుపు, 2 grams దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, 2 యాలకులు, 2 tablespoon ధనియాలు. ముందుగా చికెన్లో టీస్పూన్ సాల్ట్, 1/2 teaspoon పసుపు వేసుకుని చికెన్ బాగా కలుపుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకుని చికెన్ కొంతసేపు బాయిల్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మసాలాలు రెడీ చేసుకుందాం. ఈలోపు మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాం. దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, ఆవాలు, మెంతులు. ముందు ఇది కొంచెం ద్వారగా వేయించుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేయించుకుందాం. ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలి. మాడితే పచ్చడి చేదు వచ్చేస్తుంది. వేగిపోయినాయి. ఈ బౌల్లో తీసేసుకుందాం. చికెన్లో వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయినాయి. చికెన్ ఫ్రై చేసుకుంటాకే ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. బాగా ఆయిల్ బాగా వేడైంది. చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో తడి అనేది ఏమి లేకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చికెన్ ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పొడి మసాలా కూడా వేసుకుందాం. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దీనిలో సాల్ట్ వేసేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుందాం. కారం. దీనిలో చికెన్ వేసేసి కలుపుకోవాలి. పికిల్ రెడీ అయిపోయిందండి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిలో నిమ్మరసం కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ తీసుకోవాలి. నిమ్మరసం గింజలు లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. కూల్ అయిపోయింది. దీనిలో లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది గాలి తగిన చోట క్లోజ్డ్గా పెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.